దోసకాయ చట్నీ అండి. ముందుగా దోసకాయలు వేగించుకోవాలి, కొంచెం దోరగా వేగించాలి. కొద్దిగా చింతపండు అండి, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయ, ఇది కూడా వేగించుకోవాలి. ఇలా చాలండి, పక్కకు తీసుకోవాలి. కొద్దిగా అల్లం అండి, అల్లం కూడా వేగాలి. అల్లం వేగిందండి, తీసేస్తున్నా. రండి, ఇది కూడా బాగా వేసుకోవాలి. వేగిందండి, పక్కకు తీసేస్తున్నాను. తాలింపు కోసమండి మినపప్పు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు. మిక్సీలో వేస్తున్నానండి. కొంచెం ఉప్పు అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దోసకాయ చట్నీ రెడీ అయిందండి. కొన్ని ఉల్లిపాయ ముక్కలండి, ముందుగా చేసి పెట్టుకున్న కొద్దిగా తాలింపు. ఇది చాలా బాగుంటుందండి, అన్నంలోకి బాగుంటుంది, అన్నానికి బాగుంటుంది, చపాతీకి, ఇడ్లీకి ఇలా నంచుకోవడానికి కూడా బాగుంటుందండి. చాలా హెల్దీ చట్నీ అండి ఇది.